హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో, ఈ న్యూ ఇయర్ సందర్భంగా ఈరోజు నేను పావు బాజీ రెసిపీ చూపిస్తున్నానండి. ఇంట్లోనే ఎలా చేసుకోవాలో, అది కూడా కుక్కర్‌లో ఎలా చేసుకోవాలా అనేది చూపిస్తున్నాను. సో, దానికోసం ఫస్ట్ మనం కుక్కర్ తీసుకొని గీ కానీ, లేదంటే బటర్ కానీ వేసేసుకొని వెల్లుల్లి వేసుకోవాలండి. వెల్లుల్లి వేసుకున్నాక ఆనియన్స్, తర్వాత టమాటో కూడా వేసేసుకొని కొంచెం హాఫ్ మగ్గిపోతే చాలండి. లేదంటే వెంటనే కూడా మనము ఇంకా మిగతా వెజిటబుల్స్ ఏవైనా సరే మనకు కావాల్సినవన్నీ కూడా వేసుకోవచ్చండి. సో, నేనైతే క్యాలీఫ్లవరు, ఆలుగడ్డ, క్యాప్సికమ్, క్యారెట్ అలాగే పచ్చి బఠానీ తీసుకున్నానండి. సో, అన్నీ కూడా వేసేసి బాగా కలుపుకున్నాను. అలాగే పైనే పసుపు, కోరియాండర్ పౌడరు, జీరా పౌడరు, గరం మసాలా కొంచెం వేసానండి, ఎక్కువ వేయలేదు. గరం మసాలా జస్ట్ పించు వేసి కారం కూడా వేసేసానండి. అలాగే పావు బాజీ మసాలా 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్. పావు బాజీ మసాలా కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి. అది నేను నెక్స్ట్ వీడియోలో నేను పెడతాను. సో, ఇలా వేసుకున్న అన్నీ కూడా బాగా కలబెట్టుకోవాలనమాట. కారం అంతా కలవాలి కదా! మనం వేసిన మసాలా అంతా కలవాలి కదా! సో, అలా కలిపేసుకొని ఇప్పుడు పైనుంచి నేను అల్లం తురుముకుంటున్నానండి. పీసెస్ అయితే మధ్యలో తగిలితే కొంతమందికి నచ్చదు. సో, తురిమినామంటే అది అంతా ఉడికించినప్పటికి మగ్గిపోతుందనమాట. సో, ఇలా అంతా బాగా కలిపేసుకున్న తర్వాత కూరగాయలన్నీ మునిగే వరకు మనము వాటర్ పోసేసుకోవాలి. పోసుకున్న తర్వాత కలబెట్టి ఇది ఇంకా మన ఈ కుక్కర్‌లో వాటర్ అంతా కొంచెం మరుగొచ్చే వరకు మనం ఇలాగే ఉంచుకోవాలి. ఇలా కలుపుకొని ఉంచుకున్న తర్వాత బాగా బాయిల్ అయిపోయి మసిలిపోయేటప్పుడు మనం కుక్కర్ మూత పెట్టి ఒక 3 విజిల్స్ రానిచ్చి ఆఫ్ చేస్తే సరిపోతుందండి. ఇంకా మనకు ఈ గ్రేవీ అనేది పావు బాజీ గ్రేవీ అనేది మనకు రెడీ అయిపోతుందనమాట. సో, చూస్తున్నారు కదా! ఇప్పుడు వాటర్ అనేవి ఎలా వచ్చేస్తుందో బాయిల్‌కి. సో, ఇలా ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడు మనము కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్స్ పెట్టుకొని ఒక 2, 3 విజిల్స్ వచ్చేసిన తర్వాత ఆఫ్ చేసుకొని విజిల్ పోయిన తర్వాత మనము తీసి చూస్తే గ్రేవీ రెడీ అవుతుందండి. సో, ఇప్పుడు చూస్తున్నారు కదా! బాగా ఉడికిపోయాయి. సో, ఇప్పుడు ఈ టైంలో మనం స్మాషర్ తీసుకొని కొంచెం స్మాష్ చేసేస్తే అన్నీ కూడా అంటే బయట మనము పావు బాజీ తినేటప్పుడు ఏ స్టేజ్‌లో అయితే ఉంటుందో అలాగా ఉంటుందనమాట. సో, ఈ పొటాటో స్మాషర్‌తో జస్ట్ ఒక 2-3 మినిట్స్ అట్లా బాగా అంతా అనుకున్నామంటే కొంచెం కచ్చా పచ్చాగా అన్ని కూరగాయలన్నీ స్మాష్ అయిపోయి బావుంటుందనమాట అండి. సో, అంతే. ఇలా చేసుకున్న తర్వాత మనకు కొంచెం మరుగొచ్చిన తర్వాత ఆపేస్తే సరిపోతుంది. సో, ఇప్పుడు ఇది పక్కకు పెట్టేసుకొని దీనికి కొంచెం పోపు పెట్టుకుందామండి. సో, నేను మళ్ళీ కొన్ని ఆనియన్స్ సన్నగా తరుక్కున్నాను. సో, మనం తర్వాత పెట్టుకునే అది ఇలాంటి ఒకటి పెట్టేసుకొని మళ్ళీ కొంచెం బటరు, ఆనియన్స్ సన్నగా తరుక్కున్న ఆనియన్స్, కొత్తిమీర వేసేసి అలాగే మళ్ళీ ఒక స్పూన్ పావు బాజీ మసాలా వేసేసుకొని మనము కలబెట్టేసుకొని అందులోకి వేసేసుకోవాలనమాట. అంతే. ఇంకా మనకు ఈ మసాలా అనేది రెడీ అయిపోతుందనమాట. చూస్తున్నారు కదా! సో, ఇంతేనండి. ఇలా వేసుకున్న తర్వాత నేను మళ్ళీ పైనుంచి కొంచెం కొత్తిమీర నచ్చితే ఇంకా మీకు కొత్తిమీర నచ్చితే పైనుంచి ఇంకా ఎక్కువే వేసుకోవచ్చు. సో, ఇలా వేసుకున్న తర్వాత నిమ్మకాయ పిండుకోవచ్చు. సో, నేను ఆల్రెడీ నిమ్మకాయని స్టోర్ చేసి పెట్టుకుంటానండి. సో, ఇలాగా నేను ఇలా తీసుకొని 2-3 స్పూన్స్ యూజ్ చేశాను. అలాగే పైనుంచి కొంచెం బటర్ వేసానండి బావుంటుందని. అంత కన్సిస్టెన్సీ ఉంది గదా! బటర్ అనేది పడితే చాలా టేస్టీగా ఉంటుందనమాట. సో, అది పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు పావు బాజీ బ్రెడ్ తీసుకొని మనము ప్యాన్ మీద అదే బటర్ పోసేసుకొని కొంచెము పెట్టుకొని హీట్ చేసుకొని తీసేసుకోవటమే. అంతేనండి, ఇంకా పావు బాజీ రెడీ అయిపోతుందనమాట. సో, ఇలా 2 పక్కల కొంచెం హీట్ చేసుకొని పైనుంచి మళ్ళీ పావు బాజీ మసాలా కానీ లేదంటే రెడ్ చిల్లీ పౌడర్ కానీ మనము పైనుంచి స్ప్రింకిల్ చేసేసుకుంటే సూపర్‌గా ఉంటుందనమాట. ఇంట్లోనే మనము ఎంజాయ్ చేయొచ్చు. సో, ఇప్పుడు బయటికెళ్ళి తిందామంటే కూడా చాలామంది ఫుడ్ కలర్ యూజ్ చేయకూడదు, దానివల్ల ఏవేవో డిసీజెస్ వస్తున్నాయి, అలాగే బయట ఆయిల్ సరిగ్గా లేదు, ఇలా అన్నీ చెప్తున్నారు. సో, బయటికి తినాలనిపిస్తది. ఆహ్, మన నోరు ఆగదు. కాబట్టి అలా ఇబ్బంది పడే కంటే ఇంట్లోనే మనమే ప్రిపేర్ చేసుకుంటే చాలా బావుంటుంది. టేస్టీకి టేస్ట్ ఉంటుంది. హెల్త్‌కి హెల్త్ ఉంటుంది. భయపడకుండా తృప్తిగా తినొచ్చనమాట. సో,
అందుకేనండి నేను కూడా ఇక్కడ వేరే దేశంలో ఉన్న అసలు ఈ చైనాలో అయితే ఒక నాన్ వెజ్ తప్ప వేరేది ఏది కూడా దొరకదు. మాలాంటి వెజిటేరియన్స్ అయితే చాలా కష్టమండి. సో, ఇలా అందుకే ఇంట్లోనే అన్నీ నేనే ఇప్పుడు నేర్చుకుంటున్నాననమాట. సో, నేను కూడా ట్రై చేసి చూసాను. అసలు చాలా అంటే చాలా ఎక్సలెంట్‌గా వచ్చిందండి. సో, చూస్తున్నారు కదా! చాలా బాగొచ్చింది. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్